హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. చాలా రోజుల తర్వాత మనం మళ్ళీ ఒక వీడియో చేస్తున్నాం ఈ ఛానల్లో. గొల్లపూడి మారుతీరావు గారిది ఒక ప్రత్యేకమైన శైలి, ప్రత్యేకమైన స్టైల్, రైటింగ్ డిఫరెంట్గా ఉంటుంది. కళ్ళు మూవీకి ఆయన రాసిన స్టోరీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. గొల్లపూడి మారుతీరావు గారు సంసారం ఒక చదరంగంలో శరత్ బాబు గారితో చేసే కాన్వర్జేషన్ సంభాషణలు ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ 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 పెట్టుకొని వింటూ ఉంటాం. అంటే అంత మంచి అంత ఎమోషనల్గా ఉండే కన్వర్జేషన్స్ ఇంకేదైనా సినిమాలో ఉన్నాయా అని వెతికాను, కానీ ఎక్కడ దొరకలేదు. నిన్న నేను పద్మావతి కళ్యాణం అనే ఒక పాత సినిమా యూట్యూబ్లో ఉంటే చూశాను. దీని కథా కమామిషం ఏంటో ఇవాళ వీడియోలో చూద్దాం. ముందు ఈ కథకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే, గొల్లపూడి గారు ఒక మామూలు గుమాస్తాగా ఒక జాబ్ చేస్తూ ఉంటారు. అతనితో పాటు ధర్మవరపు సుబ్రహ్మణ్యం కొలీగ్గా పనిచేస్తూ ఉంటాడు. ఈ సినిమాలో మత సామరస్యం లాగా ఒక కిరాణా కొట్టు యజమానిగా సత్యనారాయణ, ఆయన ఒక ముస్లిం ఖాదర్ పాషా. గొల్లపూడి గారి ఫ్రెండ్ పాత్రలో చంద్రమోహన్ గారు, అతని పేరు జాన్, అతను ఒక క్రిస్టియన్. గొల్లపూడి గారి భార్య పేరు గొల్లపూడి గారి భార్య, అతనికి ఒక తమ్ముడు, గొల్లపూడి గారికి ఒక చెల్లెలు పేరు పద్మావతి. ఆ పద్మావతి కళ్యాణం ఎలా జరిగింది అనేదే మొత్తం కథ. నరేష్ హీరో అయినప్పటికీ నరేష్ పాత్ర ఎక్కువగా ఈ సినిమాలో కనిపించదు. కేవలం 1-2 సీన్లలో ప్రభావతితోటి ప్రేమించటం, ప్రేమలో పడటం, పాటలు మాత్రమే ఉంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి టోటల్ గొల్లపూడి ఆయన కుటుంబం మాత్రమే చూపిస్తూ ఉంటారు. కొంచెం కాంప్లికేటెడ్గా చెప్పాలంటే, గొల్లపూడి గారికి అత్తయ్యకి చెప్పాలంటే, గొల్లపూడి గారి భార్యకు ఒక బ్రదర్ ఉంటాడు. అతనే జగ్గయ్య. చిన్నప్పుడే ఇంట్లోంచి వెళ్ళిపోయి ఉంటాడు. తర్వాత పోలీస్లో జాయిన్ అయ్యి ఢిల్లీలో ఐజీగా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంటాడు. ఇది టోటల్ బ్యాక్గ్రౌండ్. అప్పుడప్పుడు గొల్లపూడి గారి ఫ్యామిలీకి కిరాణా సామాన్లు ఇచ్చే పాత్రలో కిరాణా సామాన్లు, చిట్టీలు వగైరా ఖాతా పెట్టడం, ఇవన్నీ సత్యనారాయణ పోషిస్తూ ఉంటాడు. ఇది ఈ టోటల్ ఈ సీన్స్ అన్నీ వెళ్ళటం, గొల్లపూడి గారి చెల్లెలు కాలేజ్కి వెళ్ళటం, నరేష్ ఆమెను కాలేజ్లో ప్రేమించటం, ఇవన్నీ ఫస్ట్ హాఫ్లో జరిగిపోతాయి. దాదాపు సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది అనగా, నరేష్కి వాళ్ళ అమ్మ నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పటానికి వాళ్ళ అమ్మకి చాలా భయపడుతూ ఉంటాడు. వాళ్ళ అమ్మ మంజుల చాలా సీరియస్ పాత్ర. మరి ఎలా చెప్పాలని ఆలోచించి చివరికి ఒక పంతుల ద్వారా ఒక పెళ్లి సంబంధం వచ్చింది అన్నట్టుగా గొల్లపూడి గారి ఇంటికి పంపించటం, వాళ్ళ ఇంట్లో మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అంటే మీరు కనీసం 25,000 ఖర్చు చేయాలి, రకరకాల లాంఛనాలు కానీ అవే కానీ ఇవే కానీ అని చెప్తుంది. మరి ఎలాగా అని ఆలోచించి చివరికి ఒక పేపర్లో యాడ్ చూసి గొల్లపూడి గారు ఎవరికీ చెప్పకుండా హాస్పిటల్కి వెళ్ళిపోయి తన కిడ్నీని ఇచ్చి 15,000 ఇంటికి తీసుకొని వస్తారు. ఆ విషయం గొల్లపూడి గారిని హాస్పిటల్లో చూసిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్ళి చెప్పగా, వాళ్ళు ఇంత పని ఎలా చేశారు మాకు చెప్పకుండా అనటంతో వాళ్ళు బాధపడుతూ ఉంటారు. సో 15,000 తెచ్చి ఆ విధంగా 15,000 తీసుకొని వచ్చిన గొల్లపూడి గారు ఆ డబ్బులు చూపిస్తుండగానే మంజుల గారి దగ్గర నుంచి వచ్చిన మనిషి ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు. కట్నం కింద జమ చేసుకుంటున్నానని. అడిగింది 10,000 కదా అంటే, ఇప్పుడు రేటు పెరిగింది 15,000 అని చెప్పి తీసుకెళ్ళిపోతాడు. మరి కట్నం సంగతి అయిపోయింది, మరి లాంఛనాలు, పెళ్లి ఖర్చులుకి కనీసం 15,000 కావాలి, ఎలాగా అని ఆలోచిస్తుండగా గొల్లపూడి గారి భార్య అన్నగారు ఎవరైతే ఉన్నారో అతన్ని గనక మనం ఆశ్రయిస్తే, అతన్ని పెళ్ళికి పిలిస్తే అతను హెల్ప్ చేస్తాడు అని అనుకుంటారు. జగ్గయ్య పేరు కుచ్చెలయ్య. సో పెళ్ళి మండపం కట్టడం ఇవన్నీ స్టార్ట్ అవుతాయి, పెళ్లి పనులు స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇంతలో వీళ్ళకి ఎప్పుడూ కిరాణా కొట్టలు సామాన్లు ఇచ్చే సత్యనారాయణ ఖాదర్ గారు ఒక యాక్సిడెంట్లో చనిపోతూ
గొల్లపూడి వైఫ్ నాకు చెల్లెలు లాంటిది, ఆమె కూతురు పెళ్ళికి నేను సామాన్లు ఇస్తా అని చెప్పాను అని చెప్పి వాళ్ళ ఇంటికి సామాన్లన్నీ పంపిస్తాడు చచ్చిపోతూ ఈ విషయం చెప్పగా వాళ్ళ కొడుకు తీసుకొచ్చి ఆ పెళ్ళికి కావాల్సినటువంటి ఎన్ని నూనెలు, పప్పులు, దినుసులు ఎన్ని కావాలో అవన్నీ తీసుకొచ్చి ఇస్తాడు. ఆ విధంగా సరుకులు అయితే సమస్య తీరిపోయింది. ఇంకా బట్టల సంగతి ఎలాగా అనుకుంటుండగా పట్టు చీరలన్నీ వచ్చి 6,000 రూపాయలకి వచ్చే పట్టు చీరలన్నీ తీసుకొచ్చి ఒకతను ఇంట్లో ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఎవరు ఈ డబ్బులు ఎవరిచ్చారు నీకు అంటే గొల్లపూడి గారు తమ్ముడు అంటాడు, నేను ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాను, నేను నిన్న వచ్చిన 6,000 రూపాయలని నేను ఇక్కడ ఇచ్చేశాను, సో షాప్లో కట్టేశాను, పోలీసులు ఎవరైనా వస్తే కనుక నేను చూసుకుంటాలే, సైలెంట్గా జైలుకి వెళ్ళిపోతాను అంటే, నువ్వు దొంగతనం ఎందుకు చేశావు అంటే, మాకు తెలియకుండా దొంగతనంగా నువ్వు కిడ్నీనే ఇవ్వగలంది, దొంగతనం చేసి నేను జైలుకి వెళ్ళలేనా అని చెప్తాడు. ఆ విధంగా బట్టల సమస్య తీరిపోతుంది. ఇంకా మిగిలిన పెళ్ళి మంటపం ఖర్చులు కానీ, పెళ్ళి భోజనాల ఖర్చులు కానీ ఇవన్నీ ఎలాగా అని ఆలోచిస్తుంటే ఒకతను సుత్తివేలు ఆ ఇంట్లో తిరుగాడుతూ ఉంటాడు. ఆ పెళ్లి పనులు అవన్నీ చూసుకుంటూ ఉంటాడు. ఎవరితను ఏంటి అంటే, నా పేరు కుచేలయ్య అని చెప్తాడు. తన భార్య బ్రదర్ అయినటువంటి కుచేలయ్యే ఇతనేమో అనుకొని సంతోషపడుతూ ఉంటారు ఈ కుటుంబం అంతా. అలా పెళ్లి పనులు జరుగుతూ చివరి రోజుకు వస్తుంది. పెళ్ళి రేపు అనగా ఈరోజు నాకు పెళ్ళి కానుకలు, బంగారం అన్నీ కావాలి అని కూర్చుంటుంది మంజుల గారు. ఎలాగా అని ఆలోచిస్తూ చివరికి ఆమెతో అవమానింపబడి ఇంటికి వచ్చి ఏడుస్తూ కూర్చుంటారు ఇంట్లో వాళ్ళందరూ. పెళ్ళి గంట ఉందనగా జగ్గయ్య ఈ విషయం తెలుసుకొని తనతో పాటు తన పెట్టె నిండా డబ్బులు తీసుకుని వస్తాడు. అదే సమయంలో ఇంతకుముందు చంద్రమోహన్ ఎవరైతే ఫ్రెండ్ అని చెప్పామో గొల్లపూడి గారికి, చంద్రమోహన్కి ఇంతకుముందు పెళ్ళి అవుతుంది, భార్య చనిపోతుంది. దాంతో చంద్రమోహన్ తల్లి, వాళ్ళు క్రిస్టియన్స్ అయినప్పటికీ చంద్రమోహన్ తల్లి వచ్చి గొల్లపూడిని, మీ చెల్లెల్ని మా కొడుక్కి ఇస్తారా అని అడుగుతుంది. దాంతో కోపం తెచ్చుకున్న గొల్లపూడి గారు చంద్రమోహన్ని నానా మాటలని ఇంట్లోంచి పంపించేస్తాడు. తనకు తల్లి అడిగిన విషయం చంద్రమోహన్కి తెలియదు. ఏం జరిగిందో తెలియక చాలా రోజులు బాధపడి తీరా పెళ్ళి రేపుందనగా తన తల్లి ద్వారా తను చేసిన తప్పేదో తెలుసుకొని ఆ బంగారం తీసుకొని వస్తాడు. జగ్గయ్య డబ్బు తీసుకొస్తాడు, చంద్రమోహన్ బంగారం తీసుకొని వస్తాడు. కానీ చివరి నిమిషంలో మారుతీరావు గారు ఈ పెళ్ళి జరగదు అంటాడు. ఎందుకు అంటే, కేవలం డబ్బు కోసమే, కేవలం బంగారం కోసం అయితేనే నేను పెళ్లి చేసుకుంటాను, మనుషులకు ఏ వాల్యూ లేదు, డబ్బుకేనా వాల్యూ, ఒకవేళ నిజంగా అంత డబ్బుకే విలువ ఇచ్చే మనుషుల దగ్గరికి నాకు చెల్లెల్ని పంపించను, పెళ్ళి జరగకపోయినా పర్లేదు కానీ మనుషులకు వాల్యూ లేని చోట నేను నా చెల్లెకి పెళ్ళి చెయ్యను అని చెప్పి కూర్చుంటాడు. చివరికి అందరూ మారి క్షమాపణలు చెప్పడంతో కథ ముగుస్తుంది. ఈ కథ చాలా ఈ మధ్యలో రాళ్ళపల్లి గారు చేసే కామెడీ, కుచేలరావుగా ఈ సుత్తివేలు రావు చేసే కామెడీ, ఇవన్నీ చాలా నవ్విస్తాయి. సెకండ్ హాఫ్ అంతా చాలా ఎమోషనల్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త సినిమాతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా సెలవు. సైనింగ్ ఆఫ్ హరీష్.